లింగమంతుల జాతర పెద్దగట్టు ఈ రోజు దిష్టి పూజ తోటి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఈ రోజు 2వ తారీఖు రాత్రి 12:30 గంటలకు ఈ దిష్టి పూజ కార్యక్రమం మొదలై ఈ నెల 16వ తారీఖు నుండి జరగబోయే పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి పౌర్ణమి రోజు జరగబోయే శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు ఆగశుద్ధ పౌర్ణమి. అనేక మంది భక్తులు రాష్ట్రం మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మంది భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు. ఈ శ్రీలింగమంతుల స్వామి దేవాలయం గత 100 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం యాదవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల వర్గాల ప్రజలు ఈ స్వామివారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులను తీర్చుకుంటారు. లింగమంతుల స్వామికి కేవలం బోనం మాత్రమే సమర్పిస్తారు. ఇక్కడ సవళమ్మకి ఎలమంచమ్మకు, ఆకుమంచమ్మకు ఓన్లీ మనం జంతు బలి అనేది చేయడం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని భక్తులు లక్షల కొద్దిగా దాదాపు 30 నుంచి 40 లక్షల మంది ఈ నెల 16 నుంచి 20 తారీఖు నాడు వస్తారు. దీనికి తగిన ఏర్పాట్లు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అట్లాగే దేవాలయం తరఫున, ఇక్కడ జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, ఇంకా కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి, మంత్రులు, జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ సహకారంతో ఈ దేవాలయ అభివృద్ధి కోసం కూడా నిన్న 5 కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఈ 5 కోట్లతోటి అన్ని రకాల వసతులు, మంచినీటి వసతి అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, హెల్త్ సంబంధించిన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల ద్వారా అనేక మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఈ దేవాలయానికి అన్ని ఏరియాల నుంచి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రీ లింగమంతుల స్వామి జాతరను విజయవంతం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. నేను మూలబైన నరసయ్య యాదవ్, ఈ లింగమంతుల స్వామి దేవాలయం చైర్మన్. కాబట్టి ఈ 5 రోజులలో విజయవంతం చేసి భక్తులందరూ కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ ఈ రోజు దిష్టి పూజ నిన్న చీకటాయపాలెం నుంచి దేవరపేట, తొర్రూరు మండలం చీకటాయపాలెం నుంచి దేవరపేట రాత్రి కేసారం గ్రామానికి రావడం జరిగింది. దీంతోనే జాతర, దిష్టి పూజతో జాతర ఈ రోజు జరుగుతుంది. దీనికి మెత్తబోయిన వాళ్ళు, పట్ట వాళ్ళు, ఇంకా సూర్యాపేట నుంచి యాదవ భక్తులందరూ కూడా, కోడి వాళ్ళు, పూలపైన వల్లపు వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ స్వామివారికి హక్కులతోటి దేవుడికి భోజనం సమర్పించడం, అట్లాగే చిన్న జంతు బలి కూడా చేయడం జరుగుతుంది అమ్మవారికి. కాబట్టి దిష్టి పూజ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలు 100 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీ భక్తులు సాంప్రదాయాన్ని దేవాలయం కమిటీ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా పేరు తండ్రు రామస్వామి. మాది చికటాయపాలెం గ్రామం, తొర్రూరు మండలం, వరంగల్ జిల్లా. ఈ పెద్దగట్టు గొల్లగట్టు జాతరలో ఈరోజు దిష్టి పూజ కార్యక్రమం నిర్వహించబడ్డది. ఫిబ్రవరి 2వ తారీఖు ఈరోజు దిష్టి పూజ అంటారు దీన్ని. ఈ దిష్టి పూజలో కూడా ఫస్ట్ దేవరపేట లింగమంతుల స్వామి ఆలయానికి చేరిన తర్వాత అతి వైభవంగా 3 ప్రదర్శనలు గుడి చుట్టూ తిరిగి దేవరపేటను 2 సవణేశ్వరి లింగమంతుల స్వామి గుళ్ళ మధ్యలో ఈ దేవరపేటను ఆసీనం చేసి ఆ యొక్క పెట్టే అమ్మవారి ముందు ముద్రపోలు అనేది రాస్తాం. ఆ ముద్రపోలు
పసుపు కుంకుమలతో అలంకరించి ముద్రపూలు రాసి భైరవ పూతరాజు రాసి అక్కడ దీప ధూప నైవేద్యములు అన్ని సమర్పించి దాని అనంతరం జిష్టి కుంభాలు పోసి ఆ జిష్టి కుంభాలలో రాజు పూజారి ఇద్దరు యాదవులు రాజు పూజారి ఇద్దరు వండుతారు. ఆ వండినటువంటి భోజనాన్ని తీసుకొచ్చి అమ్మవారి ముందు ఆ జిష్టి కుంభాలు పోసి ఆ కుంభాలపై ఆ జ్యోతి ముద్దలు వెలిగించి అన్నంతో జ్యోతి ముద్దలు వెలిగిస్తాం మేము. అన్నంలో నెయ్యి పోసి జ్యోతి వెలుగుతుంది అన్నంలో. ఆ విధంగా వెలిగించి దాని చుట్టూ ప్రదర్శన చేసి ఆ జ్యోతి ముద్దలు ఆ పెరుగు ముద్ద ఆ తొలిబొట్టు ఆ యాదవ సాంప్రదాయ ప్రకారంగా అందరికీ మేము బాధ్యత వ్యవహరించి చక్కగా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా యాదవులు మాకు చేయూతనిచ్చి ఎలాంటి గొడవలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని స్వీకరించి దిగ్విజయంగా ఈరోజు ఈ కార్యక్రమం ముగించారండి. ఈ దేవరపెట్టలో 33 విగ్రహాలు ఉంటాయి. ఈ 33 విగ్రహాలు మనకు 33 కోట్ల దేవతల యొక్క ప్రతిరూపాలు. అంటే కోటి విగ్రహాలకు ఒక విగ్రహం చొప్పున 33 కోట్ల దేవులకు 33 విగ్రహాలను ఈ పెట్టెలో పొందుపరచనైనది. పూర్వకాలంలో మా పెద్దలు అదే ఆనవాయితీని కొనసాగించుకుంటూ ఈ పెద్దగడ్డ జాతరలో దేవరపెట్టె విశిష్టత. ఆ దేవరపెట్టెతోటి దిష్టి స్టార్ట్ అవుతుంది. ఆ దేవరపెట్టె రాగానే దిష్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత 16వ తారీఖు ఫిబ్రవరి మళ్ళీ ఆ యొక్క దేవరపెట్టెతోటే ఆ రోజు ముద్రపోలు ఉంటుంది. సోమవారం నాడు రాత్రి గంపల ప్రదర్శన, సోమవారం ముద్రపోలు, మంగళవారం చంద్రపట్నం అమ్మవారి కళ్యాణం, బుధవారం నెలవారం బేస్తవరం తోటి ఆ కార్యక్రమం అంటే 20వ తారీఖు తోటి 16 నుండి 20వ తారీఖు వరకు అలాంటి కార్యక్రమాన్ని ముగించి ఆ స్వామివారి యొక్క అమ్మవారి సవనేశ్వరి యొక్క కృపకు భక్తులందరూ వచ్చి అంటే దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి వస్తారు ఈ జాతరకు. 5-6 రాష్ట్రాల నుంచి వచ్చి ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకొని పోతారు. ఒకటి నమ్మకం ఏంటంటే లింగమంత్ర స్వామిని కొలిసిన వాళ్ళు ఎవరు మళ్ళీ రెండోసారి వాళ్ళ కోరికలు ఈసారి వచ్చి ఆ కోరికలను కోరుకుంటారు. వచ్చే సంవత్సరం వాళ్ళ కోరికలు నిర్విఘ్నంగా మొత్తం వాళ్ళకు సాల్వ్ అయ్యి వెంబటే వాళ్ళు గంప ఆట పిల్లని పట్టుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి అర్పించి వాళ్ళు సంతోషంగా వాళ్ళ కుటుంబ సమితిగా వచ్చి ఇక్కడ జాతర నిర్వహించుకొని పోతారు.